అవ్వగారింటికి పోతున్నా అని చెప్పి పాత లవని కలవనికి వచ్చినవా? మౌనిక నీ అవ్వ. అరే, మౌనికని టార్చర్ చేస్తుండు కాబట్టి నీ దగ్గర వచ్చి నువ్వే కావాలంటుంది. అదే వాడు మంచిగా చూసుకుంటే వచ్చేదా? వచ్చేది కావచ్చురా. ఒకవేళ నేను నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దున్న ఆటో అడ్డా దగ్గరికి 10 గంటలకు వస్తాను. అప్పుడు 3 సార్లు హార్న్ కొట్టు చాలు. ఓయ్ రాధిక, హారన్ వైర్ తెగిపోయింది. ఇప్పుడు నీ హార్న్ పనిచేస్తుందా లేదా మరి? ప్రేమ మనం అనుకుంటే పుట్టదు, దానికి టైం వచ్చినప్పుడు అదే పుడుతుంది. ఇక పిచ్చి అంటావా? ఫస్ట్ అయితే ప్రేమ స్టార్ట్ కానీ తర్వాత చూద్దాం. నేను మా వాడి నుంచి మీ వాడికి వచ్చేది చక్రవాకం సీరియల్ చూడ్డానికి అనుకున్నావా? నేను నీకోసం వచ్చేదాన్ని జానీ. మనం ఎటైనా పోదాం జానీ. ఎటు పోదాం మౌనిక? ఎటో ఒక దిక్కు. ఇక్కడ నుండి నన్ను తీసుకెళ్ళు జానీ. మనం లేచిపోదాం. వాడేమన్నా అన్నాడా? ఈ నరకం నేను భరించలేకపోతున్నా. వాడితో ఇక ఉండలేను. నాకు నీతో ఉండాలనిపిస్తుంది. మనం ఎటైనా పోదాం జానీ. ఎటు పోదాం మౌనిక? ఎటో ఒక దిక్కు. ఇక్కడ నుండి నన్ను తీసుకెళ్ళు జానీ. మనం లేచిపోదాం. ఏమేం జానీ? ఏం కాలేదు మౌనిక, పిల్లడ్డం వచ్చింది. ఇక్కడెందుకు ఆపావు జానీ? చెప్తా, దిగు మౌనిక. ఏమైంది జానీ? మంచిగా అనిపిస్తలేదు మౌనిక. పెళ్ళైన అమ్మాయిని లేపుకెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒక్కసారి పెళ్ళైతే పెళ్ళైనట్టే కదా. నీకు ఇష్టం లేకుంటే అయితే నువ్వు పెళ్ళి చేసుకోలేదు కదా. నువ్వు ఇష్టపడి ప్రేమించే వాడిని పెళ్ళి చేసుకున్నావు. అదే ప్రేమతో వాడిని నువ్వు మార్చుకో మౌనిక. ఆడది తెలుసుకుంటే ఎలాంటి మొగనైనా మార్చగలదు. ఒక్కసారి ట్రై చేయి, తప్పకుండా మారుతాడు. నేను జీవితాంతం ఒక దోస్తులకైతే తోడుంటా, కానీ భర్తగా అయితే తోడుండలేను మౌనిక. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు? అదేం లేదు బ్రో, మా ఆఫీస్ వాళ్ళతో కలిసి ట్రిప్కి వెళ్తున్నా. అదేంటి బ్రో, మొన్నే కదా మనాలికి వెళ్ళొచ్చు, మళ్ళీ ట్రిప్పా? ఇలా నీ శాలరీతో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రో? బ్రో, నేను ఆ శాలరీస్తో ట్రిప్కి వెళ్ళట్లేదు. నా దగ్గర సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, దాంతో మేనేజ్ చేస్తున్నాను. ఓ రియల్లీ? అదేంటి బ్రో? బినామో బ్రో, దాంతో ఎక్స్ట్రా ఇన్కమ్ నేను చేస్తున్నాను. బినామోనా? అదేంటి బ్రో? హా బ్రో, బినామో ఇస్ ఏ రిలయబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది నేను నా సెకండరీ ఇన్కమ్ సోర్స్గా యూజ్ చేస్తున్నాను. అండ్ యూ నో, ఇది అన్ని డివైజ్లో అవైలబుల్గా ఉంది. ఓ అవునా? ఎస్ బ్రో, నా దగ్గర కొంచెం మనీ ఉంది, డిపాజిట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం చేశాను. ఇప్పుడు చూస్తావా ఎలా ట్రేడ్ చేయాలో చూపిస్తాను. ఇది బినోమో లేఅవుట్, ఇది రియల్ అకౌంట్, ఇది డెమో అకౌంట్, ఇది డిపాజిట్, ఇది ఇన్వెస్ట్మెంట్. 100 రూపీస్ నుంచి 4,10,000 రూపీస్ వరకు చేయొచ్చు. ఇది గ్రాఫ్, ఇది అప్, ఇది డౌన్. గ్రాఫ్ పైకి వెళ్తే అప్ చేయాలి, గ్రాఫ్ కిందికి వెళ్తే డౌన్ చేయాలి. చూసి ప్రిడిక్ట్ చేయాలి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు గ్రాఫ్ పైకి వెళ్తుందని.
చూడు బ్రో, ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం చేసావు? ప్రాఫిట్ విత్డ్రా చేశాను అంతే ఫాస్ట్గా. వావ్, ఎలా బ్రో? యాక్చువల్లీ డిపాజిట్ అండ్ విత్డ్రా చేయొచ్చు వయా క్రిప్టో, యూపీఐ క్యూఆర్ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సూపర్ బ్రో. ఇంకా చెప్పాలి, బినామోలో ఒక కొత్త ఇన్వైట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు నీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే ప్రతి ఫ్రెండ్కి $10 నుంచి వెళ్ళి $20 వరకు బోనస్ వస్తుంది. అండ్ బోనస్ కోసం నీ ఫ్రెండ్ జస్ట్ అకౌంట్ వెరిఫై చేసినా చాలు $10 బోనస్ వస్తుంది. గ్రేట్ బ్రో. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది బ్రో, అండ్ పిన్నుడ్ కామెంట్లో కూడా. యూజ్ మై ప్రోమో కోడ్ టాల్టెల్స్ ప్రొడక్షన్స్ అండ్ ఫస్ట్ డిపాజిట్ మీద 50% బోనస్ కూడా వస్తుంది. రియల్లీ? నేను ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేస్తాను బ్రో. నేను ఈ ప్రోమో కోడ్ కూడా యూజ్ చేస్తాను. జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదేరా జానీ. ఎందుకో తెలియదురా, మనసుకు తప్పనిపించింది. అదే టైంలో రాధిక బాగా గుర్తొచ్చిందిరా. ఒక అమ్మాయి మనల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుందని తెలిసినాక కూడా మౌనికతో ఉండాలనిపించలేదురా. బహుశా ఇదే ప్రేమ కావచ్చురా. నేను రాధికని లవ్ చేస్తున్నా. మౌనిక విషయం నేను రాధిక చెప్తారా? వద్దురా, చెప్తే తను ఎలా తీసుకుంటుందో మళ్ళీ నీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఎలా అయినా తీసుకొనిరా. ఇక నుండి నా జీవితంలో ఏం జరిగినా తనకు తెలియాలి. ఒకవేళ నేను ఈ విషయమైనా దాస్తే తనను మోసం చేసినట్టేరా. అన్నా, సరే అన్నా. ఓకే, సరేరా. ములుగుపోయి పిండి బస్తాలు ఎక్కించుకొని రావాలి. సరేరా. ఒకవేళ నువ్వు మౌనికని పెళ్లి చేసుకున్నా నేను నిన్నే లవ్ చేసేదాన్ని జానీ. నువ్వు వెళ్ళిపోతే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతానేమో గానీ వేరే వాళ్ళ చేయి నా మీద పండించేదాన్ని కాదు. నేను నీ దాన్ని జానీ. ఈ ఒక్క మాటతో నీ మీద ఉన్న ప్రేమను పిచ్చిగా మార్చేసావు కదే. అందుకని నిజంగానే చేసుకోవా? నువ్వైతే మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకో. నేను ఆటో తోలుకొని వచ్చిన డబ్బులతోనే ఒక టాటా మ్యాజిక్ కొనుక్కుంటా. ఆహా, నేను జాబ్ తెచ్చుకోను. జాబ్ వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఈయన్నే నీతోనే ఉంటాను. నువ్వే నా జాబ్. జానీ, నీకు అమ్మాయిలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవడం నచ్చుతుంది? నాకు లంగావన్ అంటే మస్తు ఇష్టం. ఏ అమ్మాయి అయినా లంగావన్లో అలా నడుస్తుంటే ఒక దేవతలు అనిపిస్తుంది. అవునా? మరి టాన్ జీన్స్, టీ షర్ట్స్ ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు నచ్చవా? ఒక్కటి చెప్పనా, మా అబ్బాయిలకి లంగావోని చుడిదార్లు వేసుకునే అమ్మాయిలు చూస్తే ప్రేమగా చూడాలనిపిస్తుంది. అదే మోడర్న్ డ్రెస్సులు, చినిగిపోయిన పాయింట్లు, జబ్బల్దాకా బనీన్లు, షార్ట్స్ వేసుకొని చూస్తే కామంగా చూడాలనిపిస్తుంది. అవునా? ఇక నుండి నీకు ఇష్టమైన డ్రెస్లే వేసుకుంటా. ఏయ్, అట్లని కాదు, నీకు ఇష్టమైన వేసుకో. అమ్మలు ఎక్కున్నది. ఎడిపోతానవే? ఊళ్ళోకి పోతాన్రా. ఎక్కువ నేను తీస్తా. ఏ నువ్వు పో, నేను నడుచుకుంటా పోతా. అరే ఎక్కే. ఏమిటి చెప్తున్నాడు? అరే గాడ కూర్చున్నావేందే ప్యాసింజర్ లెక్క? నువ్వు ఓనర్వే దా. ఓనర్లు ముందు కూర్చోవాలనే. రాధిక, ఆ? నాకు చిన్న డౌట్. మీ అమ్మాయిలకి మా అబ్బాయిలు చూడగా నచ్చుతారా? ఎందుకు నచ్చరు? నిన్ను చూడంగానే నాకు నచ్చావు కదా. ఇంకా చెప్పాలంటే మీ అబ్బాయిల కంటే మా అమ్మాయిలకి చాలా ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మేం చెప్పం. ఎందుకే? ముందే చెప్తే మేము కొంచెం ఖుషి అవుతాం కదా. అమ్మో, చెప్తే మీ అబ్బాయిల ముందు మా అమ్మాయిలు చులకనైపోరు?
ఒకవేళ చెప్తే మీ చుట్టూ తిప్పించుకుంటారేమో. మీరు చెప్పకుండా మమ్మల్ని తిప్పించుకుంటున్నారు కదే. ప్రపోజ్ చేయకముందే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, చూడబుద్దాయి వాళ్ళ ఇంటికి పోడు. ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటామా అని ఆలోచించడం, అసలు ప్రపోజ్ చేస్తే ఏమనుకుంటాడా అని భయం. ఆ ఫీలింగ్సే మస్తుంటాయి. లవ్లో పడ్డాక కొన్ని మెమరీస్ మాత్రమే ఉంటాయి. అవును. నాకు మట్టి గాజులంటే చాలా ఇష్టం. కొనిస్తావా? మహా అంటే ఏమిచ్చినావు? డజన్ గాజులు. ఓయ్. గాజులా ఉమ్, కొనిస్తా. ఉమ్. ఈరోజు అంగడి కదా, ఇప్పుడే పోదాం. ఇప్పుడా? ఉమ్, పోదాం. సరే పద. నీ అవ్వ ఇదేం చెప్తుందో. ఎక్కడున్నారు ఈ గాజులు? జానీ, ఆ. అక్కడున్నాయి. ఒక నిమిషం ఇక చూసుకో. ఉమ్, జానీ నువ్వే సెలెక్ట్ చేయి. నేనా? అవి ఉమ్, అవి తీసి చూపి అమ్మా. ఒక్క నిమిషం. జానీ నీ చేతులతో వెయ్యవా? సరే. హే మానస, ఏం చేస్తున్నావే? చలి కాగుతున్నానే. మస్తు హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునే, నా లవ్ సక్సెస్ అయింది కదా. అవునే, నువ్వెవరిని లవ్ చేయట్లేదా? లేదే. మరి నిన్నెవరైనా లవ్ చేస్తున్నారా? ఏమో, చెయ్యొచ్చు చేయకపోవచ్చు. మన జానీ ఫ్రెండ్ కుమార్ ఉన్నాడు కదా, ఐ థింక్ తను నేను లవ్ చేస్తున్నాడు. అది నీకు కూడా తెలుసు అనుకుంటా. ఛీ లేదే. అబ్బో సిగ్గే. ఒకవేళ నీకు కూడా ఇష్టం ఉంటే చెప్పేవే, పాప హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. లేదే, ఇంకొన్ని రోజులు తిప్పించుకున్న తర్వాత తనకు చెప్తా. జానీ ఎక్కడున్నావు? నేను బయటకు వచ్చిందే. కలుద్దామా? ఎడగలుద్దాం? నేను ఆ కలవడం గురించి అడుగుతున్నా. ఆకల్సుడా? ఆకల్సుడా అంటే? ఓ కలుద్దాం కలుద్దాం. ఏడికి రావాలో చెప్పు. మా ఇంట్లోనే. ఇంట్లో అందరూ చేనుకు పోయిన్లు, సాయంత్రం వరకు రారు. నువ్వొస్తే మనం. ఏయ్ ఇప్పుడే వస్తా. ఎప్పులు వేసుకొని పళ్ళు తోముకో, సంతూర్ సోప్ పెట్టి స్నానం చేయి, నెత్తికి మల్లెపూలు పెట్టుకో, ముఖానికి పౌడర్ రాసుకో, బొమ్మల సందులో బుట్టు పెట్టుకో, నాకు ఇష్టమైన లంగా వేసుకొని రెడీగా ఉండు. 10 నిమిషాల్లో నీ ముందుంటా. రాధిక వస్తున్నా.
గౌన్లో వస్తున్నావు రాధిక. నీకోసమే తయారైనా. ఈ షర్ట్లో నేను ఎట్లున్నా? బాగున్నావు. మొన్ననే హైదరాబాద్ నుంచి వెళ్ళి మా అక్క తీసుకొచ్చింది. సరే కానీ ఇప్పుడైతే ఎవరు రారు కదా. స్టార్ట్ చేద్దామా? ఇదే నా ఫస్ట్ టచ్. ఇదే నా ఫస్ట్ కిస్. అందుకే అది కూడా నీతోనే కావాలని కోరుకుంటున్నా. ఏమైంది? ఏంటిది? బ్యాగా? ఇదా? ఇక్కడ ఇది బా ఇదా? ఇప్పుడు ఓకేనా? జానీ, నాకు నీ ఒరిజినల్ ఫ్లేవరే కావాలి. ఏదో అలజడి అయ్యిందే మదిలో చొరబడి మతిపోతుందే. కనులే కలబడి పదవందే కురులే కలివిడి కోరుకుంటుందే. చెంతకే చేరనా నడుమునే తాకనా సమయానే సాయమే కోరనా. ఇద్దరం జతపడి తదుపరి ముడిపడి జంట
చాటునని అందమే కొంటెగా చూసిన చూపులే కోరికే కొత్తగా కోరుకోనా మరి అడుగు అడుగు నీదిలే సొగసు బరువు పెరిగెలే అదుముకుంటూ గుండెలోన దూరిపోవా మరి మెల్లగా మెల్లగా నువ్వలా దరికి చేరగా అదుపే దాటి అల్లుకో గిల్లుకో ఎన్ని నాళ్ళు దాచుకున్న అందమంతా కొసరి కొసరి నన్నే వడ్డించనా నీ వన్నెలా వెందునే ఆరగించనా ముసుగు తరలే తీసి సిగ్గుముడులనే విప్పి అలుపేరాని ఆటనే సాగిద్దామా కరము కరము కలిపి తనువు తనువు కలిపి అలసి సొలసి హాయినే అనుభవిద్దామా నీ వెచ్చని ఊపిరి తాకితే మధురమే మధురమే ఈ నిమిషం నన్నిలా నువ్విలా చేరితే మధురమే మధురమే ఈ నిమిషం ఓ, ఫీలింగ్ కొత్తగా ఉంది. ఫస్ట్ టైం. నాకు కూడా. ఎవరొచ్చులు? రే బుజ్జి కల్తీనానా? ఎవరొచ్చులు? మావయ్య